యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత మన మనస్సు, మన భక్తి, మన యథార్థత దేవుని వైపే ఉండాలి కానీ లోకం వైపు ఉండకూడదు. లోకంలో ఉన్న వాటి మీద దృష్టి ఎప్పుడు ఉంచకూడదు. దేవుని యందు మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. దేవుని యందు మనం పట్టుదల కలిగిన విశ్వాసంగా మన జీవితంలో దేవునికి కనబడే వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత మనమందరము క్రీస్తు వెంటే నడిచేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు రమ్మనగానే అపోస్తులు అందరూ తమ కుటుంబాల్ని విడిచి, తమ వలలను విడిచి, తమ ఆస్తులను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారితో వెంబడించారు సంగతి మనందరికీ తెలుసు. అంటే వారు వెళ్ళిపోయారంటే వారికి కుటుంబం ఉంది కనుక కుటుంబాన్ని కూడా వారు చేస్తున్న వృత్తిని కానివ్వండి, వారు ఎంచుకున్న ఒక వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ వదిలిపెట్టేసి యేసుక్రీస్తు వారితో నడవటం మనకు అందరికీ తెలుసు. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, మన దృష్టి చాలామంది క్రైస్తవులు క్రీస్తు వెంబడే ఉన్నారా, లేకపోతే తమకు ఈ లోకంలో ఉన్న ధనం మీద ఉన్నదా, ఈ లోకంలో ఉన్న అంతస్తులు సంపాదించుకునే వారిగా ఉన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి కంటే మనకి ఏది ముఖ్యము కాదు. భూలోకంలో నీకు ధనమైన, వెండి బంగారమైన, ఆస్తిపాస్తులైనా సరే అవి ఒకరోజు మన వెంట రావు అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత చాలామంది వారి ఆస్తులను సంపాదించుకునే పనిలో కొంతమంది ఉన్నారన్న సంగతి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పరలోకపు ఆస్తి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ పరలోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద దేవుడు నీకిచ్చిన ఈ జీవితంలో నువ్వు ఎక్కడెక్కడ సంపాదించుకోవాలి, నువ్వు ఎన్ని ఆస్తులు కూడబెట్టుకోవాలి, నీ నీ మనసంతా డబ్బు మీదే, నీ ఆలోచన అంతా ధనం మీద అని ఉండకూడదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఈ లోకమాన్యమైన మనం ఆశ ఉంచకూడదు, ఆశ చూపకూడదు. ఈరోజు ఒక అంబులెన్స్ వెళ్ళిందనుకోండి, అంబులెన్స్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నారన్న సంగతి మనకి ఎలా తెలిసిద్ది అంటే, అంబులెన్స్ మీద ఉన్న ఒక సైరన్ వేస్తే అందులో ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ఉన్నాడు, అతనికి అత్యవసరమైన వైద్యం అందించాలి కనుక అంబులెన్స్ డ్రైవర్ ఏం వేస్తాడండి, సైరన్ వేస్తాడు. అప్పుడు మనకి ఏం తెలిసిద్ది, ఆహా ఇందులో ఒక పేషెంట్ ఉన్నాడు, ఈ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు అనే సంగతి మనం తెలుసుకొని ఆ అంబులెన్స్కి మనం ఏమిస్తాము, దారిస్తాము, సైడ్ ఇస్తాము. అంటే అంబులెన్స్లో ఉన్న వ్యక్తికి దారి ఎలాగే ఇస్తున్నామో మనము దేవుని మాటలు కూడా మనం అత్యవసరంగా వినవలసిన ఆలోచన ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి తెలుసుకోవాలి. దేవుని మాటలు చాలా అమూల్యమైనది. దేవుని మాటలు నిన్ను రక్షిస్తుంది. అంబులెన్స్ ఎలాగో ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడుతుందో, దేవుని మాట, దేవుని యొక్క జీవగ్రంథంలో రాసిన ప్రతి మాటను కూడా నిన్ను రక్షిస్తుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చాలా ధనవంతుడు. ఎక్కడ ధనవంతుడు? పరలోకంలో ధనవంతుడు. ధనవంతుడై ఉండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పేదరికంలో పుట్టాడండి. పేదరికంలో పుట్టి ఆయన పనిచేసి, వడ్రంగా పనిచేసి తల్లిని తండ్రిని పోషించుకున్నాడు. అంటే ప్రతి మనిషి ఈ భూమి మీద ఉన్న ధనం మీద మనసు ఉంచకూడదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నీ ధనం ఎక్కడుందో నీ మనస్సు అక్కడే ఉండునని ప్రభు సెలవిచ్చాడు. ఈరోజు మరి ఆస్తులు సంపాదించుకునే పనిలో చాలా మంది ఉన్నారండి. ఒక గజం
ఒక గజం స్థలం కోసం అన్నను చంపిన తమ్ముడు లేడంటారా? ఆలోచించండి. ఒక గజం స్థలం కోసం తమ్ముని చంపిన అన్న లేరంటారా? ఒక గజం కోసం తల్లిదండ్రుల్ని చంపిన వారు పిల్లలు లేరా? కేవలం ఒక గజం కోసం కోర్టులో ఎన్నో కేసులు ఇప్పటికీ సివిల్ కేసుల్లో ఆయా కోర్టుల్లో ఆయా ప్రాంతాలలో చాలా ఉన్నాయి. ఎందుకు? ఒక గజం స్థలం అండి. ఎంత స్థలం? ఒక గజం స్థలం కొరకు కుటుంబాలు దూరం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. కేవలం ఒక గజం కోసం, స్థలాల కోసం, పొలాల కోసం కొట్టుకున్న వారు లేరా? ఒక వర్గం వారు కొట్టుకున్న వారు, మరొక వర్గం వారు వచ్చి దాడి చేసిన వారు లేరా? స్థలాల కోసం, పొలాల కోసం. వీటి మీద మన దృష్టి పెట్టకూడదండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక అతను వచ్చాడండి. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 13 నుంచి చదువుదామండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జన సమూహములో ఒకడు బోధకుడా పిత్రాజితములో నాకు పాలు పంచి పెట్టవలని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఎంతో మంది జన సమూహములు ఉండేవారండి. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వస్తున్నారంటే కొన్ని వేల మంది, వందల మంది ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెలిసినప్పుడు జనసమూహంలో ఒకడు బోధకుడా పిత్రాజీతములో నాకు పాలు పంచి పెట్టవలని నా సహోదరుని చెప్పమని ఆయన అడిగినారు. కాబట్టి పిత్రాజీతములు అంటే తండ్రికి ఉన్న ఆస్తిని పంచిపెట్టమని ఒక అతను నీలో ఉన్న నీతోనే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు అని ఒక మనిషి, ఒక సహోదరుడు ఎవరికి విజ్ఞప్తి చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు. సహజంగా తండ్రి ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత ఎవరికి వస్తుందండి? పిల్లలకి వస్తుంది. వారి పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరికి వస్తుంది? పిల్లలు మనవులకు వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రి ఆస్తి కూతురులకి సమానం, తండ్రి ఆస్తి కొడుకులకి సమానం, తండ్రి ఆస్తి మనవులకి సమానం, తండ్రి ఆస్తి మనవరాలకి సమానం. ఇలా కుటుంబంలో ఉన్న వారందరికి సమానమే. కానీ ఇక్కడ ఒక అతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఒక అతను ఉన్నాడు, ఆయన తండ్రి నా తండ్రి ఒకటే, ఆయన తండ్రిలో ఉన్న ఆస్తిని నాకు పంచిపెట్టవాలని నాకు ఇవ్వమని ఎవరిని వేడుకుంటున్నాడు? యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాడు. ఈరోజు ప్రతి మనిషి అండి ఆస్తులు సంపాదించుకునే పనిలోనే ఎక్కువగా ఉంటారండి. వారి ఆలోచన అంతా ఎక్కడ సంపాదించుకోవాలి, ఏం కొనుక్కోవాలి అనే పనిలో ఉంటారే కానీ దేవుడిచ్చిన ఈ జీవితం దేవుడి కొరకు ఖర్చు పెట్టాలి, మనకు రాబోయే ఒక ఆస్తి మనకి దేవుడు పరలోకంలో ఒక స్థలాన్ని మనకి ఏర్పాటు చేస్తున్నాడు అన్న సంగతి ఎంతమందికి అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు నేను వెళ్ళి మీరు నాతో ఉండుటకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చినని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ లోకంలో ఉన్న స్థలాలు ఉండవండి, ఎక్కువ కాలం ఉండవు. అవి ఉంటవి. నేను గత వారం చెప్పాను మీకు, స్థలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, కానీ మనం ఉండము. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి భూమి మీద నువ్వు సంపాదించుకున్నా, ఏదో ఒక రోజు నువ్వు ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం చెప్పాడండి? నేను వెళ్ళి తండ్రి దగ్గరగా మీరు ఉండటానికి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చేదనని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారండి. స్థలము అనగానే మనం అక్కడ ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజమైన ఆస్తి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు నీకు ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పొలాలు ఉన్నా అవి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు మన పరలోకమున కన్న తండ్రి మన కొరకు పరలోకంలో ఒక స్థలము ఏర్పాటు చేస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ స్థలాలు యుగ యుగాలు ఉంటాయి. ఈ స్థలాలు ఉండవండి. ఈ స్థలాలు ఉండవు. ఏదో ఒక రోజు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ విశ్వ వినాశనం తప్పదండి. ఎందుకంటే గత వారంలో మీరు చూశారు,
భూకంపాలండి. ఎక్కడ? మయన్మార్, బ్యాంకాక్. ఆ దేశంలో కొన్ని పదుల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంట్ ఏమైపోయిందో తెలుసా? కూలిపోయిందండి. కూలిపోయి ఆ శిథిలావస్థల కింద కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారండి. ఎంత బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచించండి. నువ్వు కట్టుకున్న మేడలు కూలిపోతున్నాయి, నువ్వు నిర్మించుకున్న బంగ్లాలు కూలిపోతున్నాయి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ నీ ముందు వెళ్ళిపోతున్నాయి. మొన్న 50 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్ అండి కూలిపోయినాయండి. అలా కూలిపోయేసరికి అందులో కొన్ని వందల మంది ప్రాణాలు చనిపోయారండి. ఆ శిథిలావస్థలో ఆ బిల్డింగ్ కింద ఉండి ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఒకసారి ప్రాణం పోతే మరలా రాదండి. నీవు నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఆలోచించాల్సింది విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకోవటానికి మనం పుట్టలేదు, అంతస్తులు దాచుకోవటానికి మనం పుట్టలేదు. మనం పుట్టింది దేవుని గణపరచటానికి, దేవుని కొరకు బ్రతకటానికి. పరలోకంలో ఒక స్థలము ఉందని, ఆ స్థలం కోసం మనం ఎదురు చూడాలన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఒక అతను వచ్చాడు యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆయన పోయి మీ మీద తీర్పుని గాని ఆయనను పంచిపెట్టు వానిగైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. నేను వచ్చింది మీ ఆస్తులు సరిదిద్దడానికి నేను రాలేదు, మీ ఆస్తులు పంచిపెట్టడానికి నేను రాలేదు. నేను వచ్చింది పడిపోయిన వారిని రక్షించడానికి వచ్చాను. నేను వచ్చింది పాపంలో ఉన్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి నేను భూలోకానికి వచ్చిన సంగతి చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోబనకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమును కాదెనను. మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడంటే చాలా అద్భుతం ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో చాలా మంది ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే కొట్టినట్టుగా ఉండవు. ఏమండి, చాలా చాలా చక్కగా ఇబ్బంది లేకుండా చెప్తాడండి యేసుక్రీస్తు వారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా చక్కని మాటలు చెప్తాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అద్భుతం అండి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది కలిగే మాటలు ఆయన చెప్పడండి. అందరినీ సమానంగా చక్కగా ఒక మాటతోనే ఇరుపక్షాల వారికి న్యాయం జరిగే మాటలు చెప్తాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఆ ఉపమానం? చదవండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను అలాగ చేతును. ధనవంతుడు ఉన్నాడండి. ధనవంతుడు విస్తారమైన భూమి ఉంది. విస్తారమైన భూమి ఉన్నప్పుడు ఆయన భూమిలో ఉన్న ఆ పంటను తీసుకొని తన ఎదురుగా పెట్టుకున్నాడండి. కొన్ని కోట్ల ధాన్యం తిన్న తరగనంత తరతరాలు తరగని ధాన్యం అంతటి ఈ ధనవంతుడు తీసుకొని ఒకసారి పెట్టుకున్నాడు. ఏం జరిగింది? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నది. అనేక సంవత్సరం బట్టి నాకు ఎటువంటి కొదువు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు. అన్ని దేవుడు సమకూరుస్తున్నాడండి. ఎవరికి? ధనవంతుడికి. కానీ ధనవంతుడు అనేక సంవత్సరాలు తన ఆస్తిని అంతని కాపాడుకొని ఇంకా ఎక్కువైపోయింది, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడండి. అప్పుడు తనలో తాను ఏమనుకున్నాడండి? నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందనని. అయితే ఏమండి,
దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడండి దేవుడు. కాబట్టి అనేక సంవత్సరములు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, అంత సుఖమే అనిపిస్తున్నాడండి. ఆయన జీవితంలో ఎటువంటి కష్టం లేదు. కానీ ఈ కష్టం రావటానికి, ఈ సుఖం రావటానికి కారణం ఎవరండి? ఊరినే వచ్చేస్తాయండి ధాన్యము, ఊరినే కొట్టల్లో పెడతారండి? ఆలోచించండి. ఇతను అనుకుంటే అయిపోద్దా? ఆలోచించండి. ఈయనకి పొలాలు ఉన్నాయి, ఆ పొలంలో చేసేవారు ఎవరండి? కూలోళ్ళు ఉండాలండి. అంతేకండి, కూలి పనులు చేయకుండా ధాన్యం మన ఇంటికి రాదు. పొలము దున్నేవారు ఉండాలి, ఆ పొలాన్ని వాటర్ పెట్టేవారు ఉండాలి, ఆ పొలానికి నాట్లు వేసేవారు ఉండాలి, నాట్లు కోసేవారు ఉండాలి, ఆ కోసిన వరిని మిషన్లో ఆడిచ్చేసిన తర్వాత అవి అక్కడ ఎండబెట్టేవారు ఉండాలి. ఎండబెట్టిన తర్వాత ఆ ఒడ్లు ఏం చేస్తారండి? బస్తాలలో వేస్తారు. బస్తాలో వేసి కాటా దగ్గరికి వెళ్తాయి. కాటా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత షాపులకి వెళ్తాయి. షాపులకి వెళ్ళిన తర్వాత మన దగ్గరికి వస్తాయి. ఏ మనిషి లేకుండా ఇవన్నీ జరుగుతాయండి. ఆలోచించండి. ధనవంతుడు అనుకుంటున్నాడు కానీ వీరందరికీ లేకుండా ఈ ధనవంతుడు ఆయన ఇంటికి ఊరికినే వచ్చేస్తాయండి. వడ్లు, బియ్యం బస్తాలు ఊరికినే అలా వచ్చేస్తాయా? ఏమి రావండి. ఇంతమంది పనివారు చేస్తే, ఇంతమంది కష్టపడితేనే, ఇంతమంది సహాయంగా ఉండి పనిచేసి కూలోలుగా కష్టపడి రేయింబాగులు అక్కడ నిద్ర మానుకొని పంట పొలాలకి మందు కొట్టాలి, ఆ పంటను కాపాడుకోవాలి, పంటకు నీరు పెట్టాలి, ఎరువు వేయాలి. ఏమండి? ఆ వచ్చిన ధాన్యాన్ని బస్తాలలో నింపాలి, ఆ బస్తాలు రైస్ మిల్లుకి వేయాలి, రైస్ మిల్ నుంచి మళ్ళీ కాటాకి వెళ్ళాలి, కాటా నుంచి షాపులకి వెళ్ళాలి, షాపుల నుంచి మన దగ్గరికి వస్తాయి. ఎంత ప్రాసెస్ ఉంది ప్రియమైన దేవుడి పిల్లరా. ఇంత ప్రాసెస్ ఉండి వారికి ఇచ్చిన కష్టం కూడా చాలామంది ధనవంతులు ఇవ్వరండి. చాలామంది ధనవంతులు ఏం చేస్తారు సార్? తన దగ్గర కష్టపడే వారి కూలి పని చేసే వారికి డబ్బులు సకాలంలో ఎవరు ప్రియమైన దేవుడి పిల్లరా. ఒక ఉద్యోగం చేసేవాడు, ఆ యజమాని, ఆ కంపెనీ యజమాని ఉద్యోగం చేసేవాడికి సరిగ్గా జీతాలు ఇవ్వరండి. ఒక డ్రైవర్గా పనిచేసే అతను, ఆ యజమాని సరిగ్గా డబ్బులు ఇవ్వరండి. ఒక కూలి పని చేసే వారికి కూలి సక్రమంగా టైం ప్రకారంగా అందదు ప్రియమైన దేవుడి పిల్లరా. ఆలోచించండి. వీళ్ళందరికీ ఇస్తేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ చాలామంది అలా ఇవ్వరండి. డబ్బులు ఎక్కొట్టేస్తారు, పనికి పిలుచుకుంటారు, పని చేసుకున్న తర్వాత ఏమండి పని చేసిన తర్వాత అతనికి డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వరు. ఇలాగ సమాజంలో మన చుట్టూ ఎంతోమంది మనకు కనబడతారు. అప్పుడప్పుడు మన చుట్టూ సహోదరులు చెప్తారు, నెల రోజులు కష్టపడ్డాను, ఆయన నాకు జీతం ఇవ్వలేదు అంటారు. 10 రోజులు కష్టపడ్డాను, మా కంపెనీ ఓనర్ గారు నాకు శాలరీ ఇవ్వలేదు అంటారు. ఒక 2 నెలలు కష్టపడ్డానంటారు. కూలి పని చేసుకునేవారు, ఇగో నా యజమాని కానీ నా ఓనర్ కానీ డబ్బులు ఇవ్వలేదండి. అలాగే ఎక్కొట్టేవాళ్ళు, అలాగా మోసం చేసేవారు సమాజంలో మనకి చాలామంది కనబడతారు. ఒకరి కష్టం మనం ఉంచుకోకూడదండి. ఒకరు మన దగ్గర పని చేసాడంటే అతనికి పనికి తగ్గట్టుగా జీతం ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఎవరైనా సరే, అది ఏ పనైనా సరే, ఏ పని చేసినా అతనికి పని చేసినంతగా ఆ కష్టాన్ని మనం జేబులో పెట్టుకోకూడదు. ఎందుకంటే అతను చెమట ఓడ్చి కష్టపడి నిన్ను పోషిస్తున్నాడు గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని పిల్లరా. అతను చెమట ఓడ్చి, అతను రిక్షా తొక్కో, అతను నాడో నడుపో, అతను పొలంలో పొలాల దగ్గర కాపలా కాసి, కాబట్టి పొలానంతా కాపాడుతూ పని చేసే వారికి జీతాలు చాలామంది ఆపేస్తారు. వారికి వచ్చే ఆదాయాన్ని ఆపేస్తారు. వారికి వచ్చే కష్టాన్ని వీరే మింగేసి వీరు జలసాలు చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లల. వీరు హ్యాపీగా అనుభవిస్తారు, వారు బాధపడతారు. కష్టపడిన వారికి కూలి సరిగ్గా అందదండి ఈ రోజుల్లో. కష్టపడేవాడిగా కనీసం డబ్బులు ఇవ్వపోయేసరికి వాళ్ళు గంజి నీళ్ళాగి పచ్చలేసుకుని తింటారు. కానీ ధనవంతుడు మతికి తినుచు త్రాగుచు సుఖించుము ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు ప్రేమైన దేవుని పిల్లలు. ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? వారి కష్టాన్ని కూడా ఈ ధనవంతుడు అతన్ని దోచుకుంటున్నాడు. వారు పడిన కష్టాన్ని వీరు వెనకేసుకుని వీరు కోట్లు సంపాదించుకునే వారి సమాజంలో మనకి చాలా మంది కనబడతారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరి ప్రాణంతో ప్రాణమా తినుచు త్రాగుచు సుఖించుము. కానీ
దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారండి? ఆలోచన ప్రేమ దేవుడు నీ ప్రాణము ఎవరు అడుగుచున్నారంటే, నువ్వు కష్టపడి నీ దగ్గర కూలి పని చేసి అతను దేవుడికి మొర్ర పెడతాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు సమాజంలో డబ్బులు ఎక్కొట్టిన వారు మన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అతను డబ్బులు ఇవ్వాలి, కన్నీటితో చెప్తారండి. అతను నన్ను మోసం చేశాడు, అతను నా కష్టాన్ని దోచుకున్నాడు, నాకు ఇవ్వవలసిన ప్రతిఫలం నాకు ఇవ్వట్లేదు, నాకు రావాల్సిన ఇది నాకు రావట్లేదని అతను దేవునితో మొర్ర పెడతాడంటండి. ఎవరితో? మనుషులకి చెప్తే మనం ఏం చేయలేమండి. అధికారులకి చెప్తే మనం ఏం చేయలేరండి. అధికారులు కూడా ఏం చేయలేరు. పోలీసులకు చెప్పినా ఏం చేయలేరండి. కానీ అతను కష్టపడిన ఆ కష్టాజీతం రావాల్సిన అతను, ఆ కూలివాడు దేవుడితో మొర్ర పెడితే నీ భవిష్యత్తు నాశనం అయిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవునితో మొర్ర పెట్టుకుంటే ఎంత ధనవంతుడివైనా సరే నిన్ను దేవుడు నామరూపాలు లేకుండా చేస్తాడు. నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. కష్టపడి అతన్ని కూలి మనం కరెక్ట్గా ఇచ్చేయాలండి. కష్టపడేవాడితే మనం జేబులో ముంచుకోకూడదు. అతని కష్టము దేవుడితో మొర్ర పెట్టుకుంటాడు, దేవుడితో చెప్పుకుంటాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించాడా, ఇంకా అతని కష్టాన్ని అతనితో పాటు ధనవంతుడు ఏమైపోతాడంటే చాలా ఇబ్బంది పాలవుతాడండి. అందుకే కష్టపడే వారి కూలి మనం ఉంచుకోకూడదు. కష్టపడేవారు చెమట వచ్చే ఆ రూపాయి మనం ఉంచుకోకూడదండి. ధనవంతుడు చెప్తాడు కదండి, అనేక సంవత్సరములు నాకు విస్తారమైన ఆస్తి ఉంది. ఈ ఆస్తి రావడానికి కారణం ఎవరండి? ఆయన చుట్టూ ఉన్న పనివారండి. పనివారే కదండి. పనివారు లేకపోతే మన ఇంటికి ఒట్లు వచ్చేస్తాయండి, బియ్యం వచ్చేస్తాయా? అందరూ ఉండాలండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. పంట ఊడ్చేవాళ్ళు పంట ఊడుతారు, విత్తనాలు జల్లేవాళ్ళు విత్తనాలు చల్లుతారు, నీరు పట్టేవారు నీరు పడతారు, ఏమండి కాటాకి వెళ్ళేవాళ్ళు కాటాకి వెళ్తారు. అనేక మంది ఇవన్నీ చేస్తే నీ దగ్గరికి వస్తున్నాయి, బస్తాలు వస్తున్నాయి. నువ్వేం చేసుకున్నావు? నువ్వు తరతరాలు తిన్నంత ఆస్తి నీకు ఇస్తున్నాడు దేవుడు. కానీ వారు గనక వారికి ఇవ్వాల్సింది ప్రతిఫలము, వారికి ఇవ్వాల్సింది జీతము, వారికి ఇవ్వాల్సింది ఆ యొక్క కూలివాని జీతము మన దగ్గర ఉంచుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు మొరపెడుతున్నారు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక, నీ ప్రాణము అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారంటే యాకోబు రాసిన పత్రిక చూద్దామండి. 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చదువుతామండి. ధనవంతులరా, ఇదిగో ఆస్తిపరులారా, ఇదిగో సంపాదించిన ధనం ఉందని విర్రవీగిపోతున్నారా? ధనం ఉందని నాకేంటిలే అనుకుంటున్నారా? ధనం ఉందని నన్ను ఎవడు ఏం చేయలేరు అనుకుంటున్నారా? ఒక్కసారి దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని పిల్లరా. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవంలో గురించి ప్రలాపించి, ఉపద్రవములు అంటే ఏంటండి? భయంకరమైన పరిస్థితులు వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. భయంకరమైన రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని పిల్లరా. ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయేను. మీ ధనం ఏమైపోద్దండి? చెడిపోయేను. అప్పుడప్పుడు మనం టీవీలో పేపర్లు చూస్తామండి. ధనము బాగా డబ్బు కట్టలు ఎక్కడ దాస్తారంటే బీరువాలో దాస్తారు, లాకర్లో. అవి ఏమైపోతాయండి? కొన్ని నెలలకి తుప్పు వచ్చేస్తాయి. తుప్పు పట్టడం, లేకపోతే వెళ్ళిపోయి కొన్ని లక్షల రూపాయలు కొరికేయటం, తినేయటం, ముక్కలు చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం సమాజంలో, పేపర్లో, టీవీలో. నీ ధనమును చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి. నువ్వు ఏ రకంగా బంగారం కొనుక్కున్నావు? ఒకని దోచుకున్నావా? ఒకరికి ఇవ్వాల్సింది డబ్బులు ఇవ్వలేకుండా నువ్వే దాచుకున్నావా? అయితే నీ బంగారము నీ మీద సాక్ష్యము పలకటానికి రెడీగా ఉంది అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరముల యందు తినివేయము. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఇదిగో మీ చేలు కోసిన, మీ పంట కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది.
అర్థమైందండి. అక్కడ లూకా గారు రాసిన సువార్తల్లో నీ ప్రాణము అడుగుచున్నారు అంటే ఇక్కడ కూలివాని మొర్ర ఎవరు ఆలకిస్తున్నారంటే సాక్షాత్తు పరలోకముందున్న కన్న తండ్రికి మొర్ర పెట్టుచున్నారు సంగతి గుర్తుపెట్టుకోండి. కూలి గనక మొర్ర పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడితే నీవేమైపోతా తెలిసావా? నీ కుటుంబాలు పాడైపోతారు. ప్రియమైన దేవుని పిల్ల, వారికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేయాలి. వారి కూలి మనం ఉంచుకోకూడదు, మనం దాచుకోకూడదు. వారికి ఇవ్వాల్సింది అతనికి రావాల్సింది మనం ఇచ్చేయాలి తప్ప అతని కూలి కూడా మన జేబులో వేసుకోకూడదు. అతని కష్టాజీతము మన జేబులో వేసుకోకూడదు. అతను కష్టపడిన ఒక ప్రతిఫలము ఇవ్వవలసిన వారుగా మనం ఉండి మనం దాచుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన గనుక దేవునికి మొర్ర పెడితే నువ్వు ఉండవు, నీ ఆస్తి ఉండదు అని చెప్తున్నాడు అండి యేసుక్రీస్తు. మంచి ఉపమానం చెప్తున్నాడు. అందుకే ఈరోజు సమాజంలో ఎవరి కష్టాన్ని మనము ఉంచుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మొర్ర పెట్టుతున్నారు, కూలివారు మొర పెడుతున్నారు. అప్పుడప్పుడు సమాజంలో చాలా మంది మొర పెడతారండి, దేవుడు నువ్వే దిక్కు, నాకు ఇవ్వాల్సిన కష్టాజీతం నాకు ఇవ్వట్లేదు, నాకు రావాల్సిన ప్రతిఫలం నాకు ఇవ్వట్లేదు, ఇగో పలానా యజమాని నాకు ఇవ్వాలి, పలానా వాంటర్ నాకు ఇవ్వాలి, పలానా కంపెనీ వారు నాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి ఎవరికి మొర పెడతారు తెలుసా? దేవుడే దిక్కు అనుకొని దేవునికి మొర్ర పెడితే ఆ కూలివాని ఆ కష్టపడే అతను దేవునికి మొర్ర పెడితే నీ ప్రాణము దేవుడు తీసుకుంటాడు. ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. దేవునికి మొర్ర పెట్టే వరకు మనం ఉండకూడదండి. వారికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేయాలి. వారి కష్టాన్ని మనం ఉంచుకోకూడదండి. సమాజంలో చాలా మంది ఇవ్వరండి, గొడవలు పడతారు, స్టేషన్లకు వెళ్తారు, కోర్టులు కూడా వెళ్తారు, అయినా సరే వారికి ప్రతిఫలం రాదు. కానీ దేవుడికి మొర్ర పెడితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకి రావాల్సిన జవాబు దేవుడిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లరా, మరలా చదవండి ఆ మాట. మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీరు మోసం చేస్తున్నారు కదా, కూలి వానికి ఇవ్వాల్సిన ఆ రూపాయి ఇవ్వకుండా మీరు మోసం చేస్తున్నారు కదా. నీ కంపెనీలో చేసిన ఒక అతనికి డబ్బులు ఇవ్వకుండా మీరు మోసం చేస్తున్నారు కదా. మీ దగ్గర పని చేసిన వారిని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు కదా. వారి గనక మొర్ర పెడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈయన మొర్ర పెట్టుతుంది అధికారులకి కాదండి, కూలివారే మొర్ర పెడుతున్నది పోలీసులు కాదండి, కూలివారిని మొరపెట్టుచున్నది మనుషులు కాదండి. ఎవరికి మొరపెట్టుచున్నది? ఇగో సర్వలోకానికి సృష్టికర్త దేవుడికి మొరపెట్టుచున్నారు. దేవుడికి మొర్రపెట్టిస్తుంటే తర్వాత నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఈ లోకంలో ఈ ఆస్తి అంతస్తులు అన్ని కనుమరుగైపోతాయండి. యేసుక్రీస్తు వారు గొప్ప ఉపమానం చెప్పాడండి. ఎలాంటి ఉపమానం అంటే, ఏమండి, ఇలాంటి ఉపమానం చెప్తే భవిష్యత్తులో ఎవ్వడు తన కూలివాని రూపాయి తీసుకోడు. ప్రియమైన దేవుని పిల్లరా, చక్కని ఉపమానం చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఆయన మాటల్లో నొప్పించేవారుగా ఉండవండి. ఆయన మాటలు చాలా చక్కగా వాటిని పరిశీలిస్తే ఇద్దరికీ న్యాయం జరిగే మాటలుగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వారి మాట అంత అద్భుతమైనవి, యేసుక్రీస్తు వారి మాటలు అంత గొప్పవి అండి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇక ఆస్తులు సంపాదించుకునే పనిలో ఉన్నారు, అంతస్తులు సంపాదించుకునే పనిలో ఉన్నారు. కానీ అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానముకు సమాన వారులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాద దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు
నిర్మాణకుడు అయి ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూసినట్లుగా దేవుడు చెప్తున్నాడండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఈ ఈ భూలోకం ఎప్పటికైనా ఏమైపోద్దండి? కనుమరుగైపోతుంది. ఇక్కడున్న ఆస్తులు ఏమి ఉండవు. కానీ మనం ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడం కంటే ఇక పరలోకంలో ఒక ఆస్తి ఉన్నది, వాటి మీద దృష్టి పెట్టాలి. పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, వాటి మీద దృష్టి పెట్టాలి, వాటి మీద ఆలోచన పెట్టాలన్న సంగతి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఆ పట్టణంలో ఉన్న వాటి కొరకు మీద పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహము ఎదురు చూచాను అన్న సంగతి అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఏదో ఒక రోజు ఈ విశ్వ వినాశనం తప్పదండి. ఈ భూమి మీద ఉన్న అన్ని కనుమరుగైపోతాయి. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత మేడలు మిద్దులు కట్టుకున్నా అవి ఒకరోజు కనుమరుగైపోతాయి. సంగతి గుర్తుపెట్టుకోండి. పరలోకంలో మనకి దేవుడు స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్థలం కోసం యేసుక్రీస్తు వారు మరలా రెండవ రాకడలో మనందరిని అక్కడికి తీసుకెళ్ళి ఆ స్థలంలో ఉండుటకు నేను మరలా వచ్చిందని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే నిజమైన ఆస్తి ఏదంటే ఆ పరలోకంలో ఉన్న ఆస్తే నిజమైన ఆస్తి. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతము కాదు. ప్రేమైన దేవుని పర ఏదో ఒక రోజు ఇవన్నీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. కనుక ఆలోచించండి. అబ్రాహం, ఇస్సాకు, యాకోబు ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. అక్కడే నివాస స్థలము ఉందని వీళ్ళు తెలుసుకున్నారు. అదే యుగములు స్థలము అండి. అదే వాటి కొరకు మనం ఎదురు చూడాలి. నువ్వు ఎన్ని ఇల్లులు కట్టినా, ఎంత పెద్ద పెద్ద మేడలు కట్టినా ఇవన్నీ కూలిపోతాయి. మన కళ్ళ ముందు ఎన్నో కూలిపోయాయండి. మనకు కళ్ళ ముందు ఎన్నో బంగ్లాలు కూలిపోయిన వారు ఎంతో మంది చనిపోయారండి. ఆలోచన ప్రేమైన దేవుని పిల్లల నివాస స్థలము పరలోకం అండి. యుగాలు ఉండే స్థలము అదేనండి, ఈ లోకం కాదండి. ఈ లోకంలో నువ్వు కట్టుకున్నది టెంపరీ వరకే. కొంతకాలం ఉండటానికి నువ్వు ఇది కట్టుకున్నావు, కానీ శాశ్వత కాలం ఉండటానికి దేవుడు నీకు స్థిరపరిచిన ఒక స్థలం ఉంది, అదే పరలోకము. ఆ పరలోకం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఆ పరలోకంలో ఉన్న స్థలం కొరకు ఇస్సాకు ఎదురు చూశాడు. ఆ పరలోకంలో ఉన్న స్థలం కొరకు యాకోబు ఎదురు చూశాడు. ఈరోజు మనమందరం కూడా ఆ స్థలం కొరకు ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో ఈ గజాల కోసం, ఈ స్థలాల కోసం, ఈ 10 సెంట్ల కోసం, ఈ 2 సెంట్ల కోసం అన్నదమ్ములు కొట్టుకోవటం ఎందుకండి? తల్లిదండ్రులని మోసం చేయటం ఎందుకండి? తల్లిదండ్రులు చంపడం ఎందుకండి? ఈ ఆస్తుల కోసం ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ఆస్తుల కోసం కోర్టు కేసులకి ఎందుకండి? ఈ ఆస్తుల కోసం గొడవలు ఎందుకండి? ఈ ఆస్తుల కోసం ఏదో ఒక రోజు ఇవి కనుమరుగైపోతాయి. సంగతి గుర్తుపెట్టుకోండి. ఎంతకాలం ఉంటావండి? పోయిన ఆదివారం నేను చెప్పాను, గృహప్రవేశం అయిన తర్వాత ఆ మనిషి అందులో లేడంటే ఇల్లుంది, మనిషి లేడు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదో ఒక రోజు ఇవన్నీ విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు మనం నిత్యమైన నివాసము, యుగాలు దేవునితో ఉండే ఆ స్థలం కొరకు మనం కనిపెట్టుకొని మనం ఎదురు చూసు మన దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని భక్తిగా మన భూమి మీద బ్రతికితే యేసుక్రీస్తు వారు మనకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రేమైన దేవుని పిల్లలు, ప్రవక్తలకి అర్థమైంది, అపోస్తులకి అర్థమైంది. వీరందరికీ దేవుడు ఒక మహాపట్టణం ఏర్పాటు చేశాడు. అందులో ఉండటానికి మనందరికీ ఒక నివాస స్థలము యేసుక్రీస్తు వారు అక్కడ నిర్మాణం చేపడుతున్నాడు. అక్కడ స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. వారు ఆ స్థలాల్లో మనమందరం వెళ్ళిపోవాలని ప్రవక్తలు పితరులు హతసాక్షులు అయిపోయి పరదేశంలో వెయిటింగ్ హాల్లో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారండి. అబ్రహాం గారు, ఇస్సాకు వీరందరూ ఇంకా ఆ వాగ్దాత భూమి దగ్గరికి, అంటే ఆ పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదండి. దేవుడి అందరికీ ఒకేసారి ఇస్తాడని చెప్పాడండి. అందుకే వారందరూ పరదేశంలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఈరోజు ఆస్తి సంపాదించుకునే వారిగా మనం ఉండకూడదండి. దేవుడే నిజమైన ఆస్తి. ఆలోచించండి. దేవుడిచ్చి ఆ పరలోకమేనండి నిజమైన ఆస్తి. నువ్వు ఎంత సంపాదించినా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది తప్ప, మనం ఒకరోజు ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన ఆ ప్లేసు, వెళ్ళవలసిన ఆ స్థలము పరలోకం సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో నిజమైన ఆస్తి ఏదీ లేదండి. నీకు కంటికి ఇవన్నీ ఒకరోజు లయమైపోతాయి. ఇవన్నీ ఉండవు. కానీ ఉండవలసిన ఆ లోకం కొరకు ఎదురు చూడాలి. ఉండవలసిన ఆ ప్లేస్ కొరకు మనం వెళ్ళిపోవాలి. ఉండవలసిన ఆ స్థలం కొరకు భూమి మీద దేవుడి కొరకు నిత్యము దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం చేత భూమి మీద బ్రతికితే దేవుడు నీకు పరలోకంలో ఆ స్థలం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా
ఉన్నాడు. కనుక ఆలోచించండి, ఏది నీ నిజమైన ఆస్తి అంటే ఈ లోకంలో కాదండి. ఈ లోకంలో ఏది మనకు ఆస్తి లేదు. నిజమైన ఆస్తి ఆ పరలోకమే. యేసుక్రీస్తు వారు ఉపమానం చక్కగా చెప్పాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారంటే ఎవరి దగ్గర ఎవరి కూలి మనము ఉంచుకోకూడదు. కనుక ఆలోచించండి, ఆ పరలోకంలో ఉన్న స్థలం గురించి మనం ఎదురు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటుందేవా. నీ నిజమైన ఆస్తి ఈ లోకంలో తండ్రి నైనా భూమి మీద మాకు ఏది లేదు కానీ పరలోకమే నిజమైన ఆస్తి. పరలోకం ఉన్న స్థలమే తండ్రి నిజమైన ఆస్తి అనే సంగతి గ్రహించి ప్రతి ఒక్కరూ తండ్రి మీ కొరకు నమ్మకంగా పెట్టడానికి కృప ఇచ్చింది ప్రభా. చెప్పిన ప్రతి మాటను తండ్రి నైనా మరి వృధా చేయకుండా తండ్రి ఎప్పటికప్పుడు మేము ఇలాంటి మాటలు తండ్రి ధ్యానం చేసుకొని తండ్రి ధ్యానించి ఆలోచించి మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి కృప ఇచ్చింది తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి అనారోగ్యం ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుందండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, ఇలాగే తండ్రి నిరంతరము మీ పనుల మీద ఉండి మీకోసం భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న ఆ మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని అదృష్టాన్ని కూడా వచ్చే మా అందరికి దయచేయమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న